అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీ సుఖాలు పెరుగుతాయి మరియు మీ ఖర్చులు పెరుగుతాయి, కానీ దానితో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం జరగవచ్చు. వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు. నమ్మకం మరియు భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు. మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని నగలను బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు స్నేహితుడితో గొడవపడే అవకాశాలు ఉన్నాయి. క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు. ఇది మీ జీవనశైలిని సానుకూలంగా మారుస్తుంది. లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇది మరింత అవకాశాలను అందిస్తుంది. మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించండి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు. స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఉద్యోగస్తులు తెలిసి లేదా తెలియక చేసిన తప్పుకు పై అధికారుల నుండి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు. ఈ రాశివారు ఆకస్మిక దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో అధికారులు మీ సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు ఏర్పడవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.